అందరికీ నమస్కారం. లా గ్రాడ్యుయేట్స్ అందరికీ కూడా ఇదొక బంపర్ శుభవార్త అని చెప్పాలి. భారత అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు నుంచి అదిరిపోయే నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ అయింది. ఎవరైతే లా కంప్లీట్ చేశారో లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నారో వారికి ఇదొక స్పెషల్ ఆపర్చునిటీ ఫ్రెండ్స్. కేవలం లా క్లర్క్ ఉద్యోగాల కోసమే ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఇక శాలరీ విషయానికొచ్చినట్లయితే మీరు షాక్ అవుతారు ఫ్రెండ్స్. నెలకు ఏకంగా ₹1,00,000 భారీ జీతమైతే ఉంటుంది అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు కూడా ఈ గొప్ప అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఫ్రెండ్స్, సుప్రీంకోర్టులో పనిచేయడమంటే అదొక గ్రేట్ ఆపర్చునిటీ. గవర్నమెంట్ జాబ్స్ కోసం మీరు ప్రిపేర్ అవుతున్నట్లయితే సుప్రీంకోర్టు లాంటి ఒక ప్రైమ్ ఆర్గనైజేషన్లో జాబ్ సాధించడం మీ లక్ష్యమైతే తప్పనిసరిగా వీడియోనైతే లైక్ చేయండి. అఫీషియల్గా నోటిఫికేషన్ని రిలీజ్ చేశారు కాబట్టి ఇందులో ఉన్న ప్రతి పాయింట్ని మనం క్లియర్గా చూద్దాం. ఈ ఉద్యోగాలకి సంబంధించి ఎంపికైన అభ్యర్థులు న్యాయమూర్తులకు పరిశోధనలో సహాయం చేయాల్సి ఉంటుంది. మరియు ఇది పూర్తి సమయం కేటాయించాల్సిన బాధ్యత అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పోస్టుల విషయానికొచ్చినట్లయితే మొత్తం సుమారు 90 పోస్టుల కోసం ఒక ప్యానెల్ను సిద్ధం చేస్తామని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇది 2026-2027 కాలానికి గాను లా క్లర్క్ కమ్ రీసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయడానికి రిలీజ్ చేసిన నోటిఫికేషన్ ఫ్రెండ్స్. వయోపరిమితి విషయానికొచ్చినట్లయితే ఫిబ్రవరి 7వ తారీఖు 2026 నాటికి మీ వయస్సు ఖచ్చితంగా 20 ఏళ్ల కంటే తక్కువ ఉండకూడదు మరియు 32 ఏళ్లకు మించకూడదు అని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. విద్యార్హతల విషయానికొచ్చినట్లయితే మీరు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి లా గ్రాడ్యుయేట్ అంటే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ లా కంప్లీట్ చేసి ఉండాలి. ఒకవేళ మీరు లా కోర్సు చివరి సంవత్సరం చదువుతున్నట్లయితే అంటే 5 ఏళ్ల కోర్సులో 5వ సంవత్సరం లేదా 3 ఏళ్ల కోర్సులో 3వ సంవత్సరం చదువుతున్నవారు కూడా ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోవచ్చు. కానీ మీరు విధుల్లో చేరేలోపు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దీనితో పాటు మీకు కంప్యూటర్ పరిజ్ఞానం మరియు రీసెర్చ్ స్కిల్స్ కూడా కంపల్సరీగా ఉండాలి. ముఖ్యంగా ఈఎస్సీఆర్, మనుపత్ర మరియు ఎస్సీసీ ఆన్లైన్ వంటి లీగల్ డేటాబేస్లపై మీకు అవగాహన ఉండాలని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక సెలక్షన్ ప్రాసెస్ విషయానికొచ్చినట్లయితే ఇది 3 దశల్లో జరుగుతుంది ఫ్రెండ్స్. ముందుగా పార్ట్ 1. ఇందులో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అంటే ఎంసీక్యూ ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో చట్టంపై అవగాహనను టెస్ట్ చేస్తారు. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ప్రతి తప్పు సమాధానానికి 0.25 నెగెటివ్ మార్కులు ఉంటాయని చెప్పి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక పార్ట్ 2. ఇందులో సబ్జెక్టివ్ రిటన్ టెస్ట్ ఉంటుంది. మీ రైటింగ్ మరియు అనలిటికల్ స్కిల్స్ని ఇక్కడ చెక్ చేస్తారు. పార్ట్ 3. ఈ 2 దశల్లో క్వాలిఫై అయిన వారికి ఫైనల్గా ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యమైన తేదీల విషయానికొచ్చినట్లయితే ఆన్లైన్ దరఖాస్తులు ఇప్పటికే జనవరి 20వ తారీఖు నుంచి ప్రారంభమయ్యాయి ఫ్రెండ్స్. అప్లికేషన్ పెట్టుకోవడానికి చివరి తేదీ ఫిబ్రవరి 7వ తారీఖు మాత్రమే. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవారు వెంటనే అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇక ఎగ్జామ్ తేదీని కూడా నోటిఫికేషన్లోనే ఇచ్చారు. మార్చి 7వ తారీఖు 2026న ఎగ్జామ్ నిర్వహించే అవకాశం అయితే ఉంటుంది. దరఖాస్తు ఫీజు విషయానికొచ్చినట్లయితే ₹750 ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనిని మీరు కేవలం ఆన్లైన్ మోడ్ ద్వారానే చెల్లించాలని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. ఫ్రెండ్స్, ఇవి సుప్రీంకోర్టు నుంచి రిలీజ్ అయినటువంటి లా క్లర్క్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వివరాలు. ఇది ఏడాదికి ఒక్కసారి మాత్రమే వచ్చే ఒక చాలా అరుదైన అవకాశం. తప్పనిసరిగా నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకుని క్లియర్గా చదివి మీకు ఎలిజిబిలిటీ ఉంటేనే ఈ ఉద్యోగాలకి అప్లికేషన్ అయితే పెట్టుకోండి. నేను కింద వీడియో డిస్క్రిప్షన్లో అఫీషియల్ వెబ్సైట్ మరియు అప్లికేషన్ లింక్ ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు ఈ నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.